నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో ఈసీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారిపై ఈసీ వాత పెట్టబోతుందా, ఈసీ సంచలన నిర్ణయం తీసుకోబోతుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారిపై ఈసీ ఒక వాత పెట్టబోతుంది, కొన్ని నిర్ణయాలు తీసుకుంది అని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు? ఈసీ ఎప్పుడులా కాకుండా ఈసారి చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తుందమ్మా. ఎందుకంటే ఇటువైపు ఇట్లా సమస్యలు పెరిగే కొద్దీ వాళ్ళు అలా స్ట్రిక్ట్ చేయకపోతే, పైగా 150 కోట్ల మంది ఉండే, 150 కోట్లు ఇంచుమించు 120 కోట్ల మంది ఓటర్లు నాకు తెలిసి ఉంటారు. 100 కోట్ల ఓటర్లు అనుకోండి, 100 కోట్ల మంది ఓటర్లు ఉండే ఈ ప్రజాస్వామ్యంలో అటువంటి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఈసీ ముందుకు నడపడం అనేది, అసలు ఎలక్షన్ కమిషనే ఉండడం వేస్ట్. ఇంకా ఎందుకంటే అటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినట్టుగా అయితే ఏపీలో పరిశీలకులు కూడా పెట్టారు కదా. ముగ్గురు పరిశీలకులు సరిపోదనుకోకుండా ఇప్పుడు ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడు, అంటే ఆ లోక్సభ పరిధితో పాటు లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా వాళ్ళే పరిశీలకులుగా వ్యవహరిస్తారు. మళ్ళీ వాళ్ళకి ఒక టీముని ఇవ్వడం, వాళ్ళ కింద ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయడం, ఒక నియోజకవర్గం ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తిని ఇవ్వడం, ఇవన్నీ మంచిది. మొన్న మీరు చూస్తే నిన్నే అనుకుంటా సూరత్లో కూడా చూసారా, ఒక బీజేపీ ఎంపీ ఏకగ్రీవ ఎన్నిక అయింది. ఎందుకు? అక్కడ కాంగ్రెస్ ఎంపీ ఏదైతే సమర్పించారో బీఫాము, అందులో మూడు దగ్గరలో ఏదో ప్రాబ్లం వచ్చిందంట, 3 హక్కులకు సంబంధించి. ఓ దగ్గర సంతకం, తర్వాత ఇంకోళ్ళు ఆప్షన్లో ఇంకోళ్ళు కూడా పెట్టారు, అక్కడ సంతకం పెట్టలేదు ఆ ఫామ్ మీద, జస్ట్ సైన్ చేయాలని చెప్పి రిజెక్ట్ చేశారు. అట్లాగా ప్రతీది కూడా స్ట్రిక్ట్గా వ్యవహరించి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. జస్ట్ ఒక మంచి పోటీనిచ్చే వ్యక్తిని, ఆయన పేరేటి ఏదో నీలేష్ కుంభాని ఏదో, ఆయన కాంగ్రెస్ ఎంపీ, ఆయనకి మరి అవకాశం ఇవ్వలేదుగా. వెంటనే బీజేపీ ఎంపీని ఏకగ్రీవ ఎన్నికగా కూడా ప్రకటించేసింది. చూడండి, ఆయన దాఖలు చేసే బీఫామ్స్ ఏదైతే ఉందో అఫిడవిట్, అది దాంట్లో హెచ్చుతగ్గులు ఉన్నాయని చెప్పి ఈసీ ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఏదైతే ఎన్నికలు కూడా అమల్లో ఉందో అది ఇప్పుడు కూడా రాజకీయ వ్యూహాల పరంగా, రాజకీయ ఎత్తుగడలో భాగంగా, లేదంటే పథకాలు, సమస్యలు, వాటి గురించి మాట్లాడే విధంగా ఉండాలి తప్ప వ్యక్తిగత దోషులకు ఎప్పుడు వెళ్ళిపోకూడదు. వ్యక్తిగత దోషులకు వెళ్ళినప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు నడిచాయి. ఈ ప్రభుత్వం మాదే ఒకటి నడిచింది, మేబీ మీరు ఇంతకుముందు మనం చర్చలో అనుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అండ ఉంది కాబట్టి నడిచిందేమో. కానీ ఇట్లా ఎన్నికలు కూడా అమలు ఉన్నప్పుడు దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయిగా. ఇప్పుడు 50,000కి మించి మీరు ఎక్కడికైనా క్యాష్ తీసుకెళ్ళగలరా? మీ ఇంట్లో పెళ్ళి ఉన్నా కూడా, పెళ్ళి ఉంది నేను 1,00,000 రూపాయలు తీసుకెళ్తాను, 51,000 తీసుకెళ్తానని ఒప్పుకోరు దానికి కదా. దానికి సంబంధించిన రసీదు ఏవో చూపించగలగాలి, ప్రూఫ్ చేయాలి, అదంతా ఓకే అనుకుంటే అప్పుడు మీకు ఇస్తారు. మరి అంత నిబంధనలు ఎందుకు ఉన్నాయి? ఎన్నికల కోడ్ నియమావళి ఉంది కాబట్టి. ఆ నియమావళికి దాటి, ఒక పరిధి దాటి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరికెవరైనా కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు నిన్న కూడా మీరు హైదరాబాద్లో చూస్తే ఆవిడ జస్ట్ బాణం ఇట్లా అన్నారు, ఆవిడ బీజేపీ కంటెస్టెంట్ ఎవరెవరు, మాధవి గారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఎంఐఎం వాళ్ళు, ఆవిడ మా మసీదు మీదకి బాణం ఎక్కి పెట్టారన్నట్టుగా కంప్లైంట్ చేశారు. సో ఈవిడ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇవ్వాలి, తప్పదు. నా చేతిలో బాణం లేదు, గాల్లో ఇలా అన్నాను నేను, అది మీ వీడియో చెప్పాడు, చూపించారు, మీరు కావాలంటే చూసుకోండి. దానికి అంటే ప్రతీది కూడా కీన్ అబ్జర్వేషన్ చేస్తూ, ప్రతీది కూడా ఎక్కడే ఉన్నాయో అన్నీ చేస్తుంది. అలాంటి సందర్భంలో ఈయన ఇప్పటికీ మళ్ళీ అవే వ్యాఖ్యలు. ఇప్పుడు ఆయన 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, లేదా ఈయన ఇంకేదో అవకతవకలు చేశాడు, మామకు వెన్నుపోటు పొడిచాడు, ఎప్పుడో చిన్నప్పుడు మా పాతవి, ఈయన ఎవరిని కూడా ముందు దగ్గర తీసుకొని తర్వాత మోసం చేశాడు. ఇవన్నీ మాట్లాడడం వల్ల, పర్సనల్గా అలా వెళ్ళిపోతుండడం వల్ల ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తారు కదా. మీకు మమ్మల్ని వ్యక్తిగతంగా, అంటే స్వతసిద్ధంగా అభ్యర్థి నుంచి అభ్యర్థికి ఎదుర్కొనే సత్తా లేనప్పుడే వ్యక్తిగత దోషులను చేస్తారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను నేను. ఇదంతా ఒక రకమైన ఎలాంటిదంటే ఆస్ట్రేలియా వాళ్ళ మైండ్ గేమ్. ఆస్ట్రేలియా వాళ్ళు క్రికెట్ చూడండి, రేపు ఇండియాతో మ్యాచ్ ఉందనగా ఈరోజు రోహిత్ శర్మ ఇలాగా, విరాట్ కోహ్లీ ఇలాగా అని చెప్పి ఎవడో ఒకడు స్టేట్మెంట్ ఇస్తారు. అంటే మనం దాని మీద రియాక్ట్ అయిపోయి, ఫీల్ అయిపోయి, సీరియస్ అయిపోయి నెక్స్ట్ డే అయితే ఆవేశం మీద కొట్టేయడం, లేదా బౌల్డ్ అయిపోవడం కదా. అంటే ప్రశాంతమైన వదనంతో గేమ్ ఆడడం. స్పోర్ట్స్ అనేది ఏంటంటే స్పోర్ట్ స్పిరిట్ పెంచడం కోసం ఆడుతాం, దేశాల మధ్య సయోధ్య కోసం, మనుషుల్లో ఉత్సాహం కోసం ఆడే గేమ్స్ అవి. వాటిని అలా ఆడుతారు. అందుకే ఆస్ట్రేలియా వాళ్ళకి ఎన్ని వరల్డ్ కప్లు వచ్చినా అది చాలా ఇబ్బందికర పరిస్థితులుగా అనిపిస్తుంది తప్ప నాకు హ్యాపీ అనిపించదు.
వాళ్ళకి ఇప్పటివరకు ఎక్కువ వరల్డ్ కప్లు వచ్చింది ఆస్ట్రేలియా వరకే. కానీ అది ఎందుకు వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని గెలిచిన ఫీలింగ్ నాకు రాదు. అయితే ఎట్లా మైండ్ గేమ్ ఆడతారు. అలాగే వీళ్ళు కూడా మొన్నటిసారి గెలిచినా కూడా ఇట్లాంటి మైండ్ గేమ్లు ఆడినప్పుడు ఇబ్బందికర పరిస్థితి అది. మైండ్ గేమ్లు ఎట్లా మీ అమ్మ గురించి, మీ చెల్లి గురించి, మీ భార్య గురించి మాట్లాడి నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, అదేంటది నీకు చేత 5 ఏళ్ళు ఉన్నాడు, ఏం పరిపాలన చేశాడు, అది ఎక్కడ చేయలేప్పుడు ఇది ఎక్కడ అలా చెప్పండి. అలా చెప్పలేరు. ఎందుకు? నెక్స్ట్ 5 ఏళ్ళు వీళ్ళే కాబట్టి. 5 ఏళ్ళు ఏం చేయలేదంటే తర్వాత 5 ఏళ్ళు మీరే కదరా, మీరేం చేశారని అడుగుతారు కదా అందరూ. మరి దాని గురించి చెప్పలేరుగా. అందుకు వ్యక్తిగత దోషంలోకి వెళ్ళిపోతున్నారు. వ్యక్తిగత దోషంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తారు. ప్రతిదీ పరిశీలనలో ఉంటుంది. అది తీవ్ర స్థాయిలో ఒక మోతాదు దాటిపోతే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అనేది చర్యలు తీసుకుంటుంది. అది దట్టు అంటే ఇప్పటి వరకు చూస్తున్నట్టే సార్, కొంతమందిని బదిలీలు చేయడం జరిగింది, కొంతమందిని మాత్రమే అయింది. అంటే ఏదంటే ఒక మొక్కుబడిలాగా చూపెట్టడానికి మాత్రమే ఈ బదిలీలు జరిగాయని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? మరి అలా ఉండదమ్మా. మెల్లమెల్ల ఒకేసారి మార్చాలిగా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు మేబీ పోలీస్ బాసుల్ని మార్చాలి, తర్వాత చీఫ్ సెక్రటరీల స్థాయి వ్యక్తులు కూడా మార్చాలి. మార్చితే అంత సెటరేట్ అవుతుంది. నిస్వార్థంగా వచ్చేవాళ్ళు ఉంటే, అంటే రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తులు కానీ వచ్చితే అన్నీ కూడా సవ్యంగా నడుస్తాయి. ఎందుకంటే సుపీరియర్ చెప్పింది ఖచ్చితంగా కింద స్థాయిలో వినాలి. వినకపోతే వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకునే అధికారాలు కూడా వాళ్ళకు ఉంటాయి కాబట్టి, సో అసలైన వాళ్ళని మార్చే క్రమంలో ఒక్కొక్కటిగా మారుస్తున్నారు. మారుస్తారంటారా? మరి మార్చుతారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 20 రోజులు మాత్రమే ఉంది కదా, ఇక్కడ ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. పోలింగ్ అంటే వాళ్ళు కూడా మార్చొచ్చమ్మా, ఏముంది. అంటే ఇంత జరుగుతుంది కదా ఎప్పుడు లేని విధంగా. అంటే అన్ని చోట్ల పోలింగ్ జరుగుతున్న అన్ని చోట్ల ఎన్నికల కోడ్ ఉన్నా కూడా అందరి దృష్టి ఈసారి మాత్రం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా తాయిలాలు ఇవ్వడమే కానివ్వండి, వాళ్ళ ఇష్టానుసారం చేయడమే కానివ్వండి, అవన్నీ జరుగుతుంటే అందరి దృష్టి. సో అందుకే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకంటే మరి మొన్నటి వరకే జరిగినాయి బదిలీలు, మళ్ళీ ఇంతవరకు అట్లాంటి మాటలు రాలేదు, చేయలేదు. సో మరి జరుగుతుందా అని? జరుగుతుందని అనుకుంటున్నాను నేను. మేబీ ఒకవేళ జరగకపోతే మళ్ళీ ఏదైతే ఇంతకుముందు ఒక సందర్భంలో మీరు అడిగారు క్వశ్చన్, అంటే బీజేపీ అనేది పూర్తి స్థాయిలో అటు టీడీపీతోనే పూర్తి స్థాయి కూటమిలో ఫేవర్గా ఉందా, లేదా కేవలం మరలా ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళతో కలుపుకొలిపేలాగా ఉందా అన్నట్టు కూడా అంటున్నారు. ఒకవేళ అలా కానీ జరిగితే అనుకుందాం కాసేపు, ఎప్పటికీ నమ్మరుగా నేషనల్ పార్టీని, ఇంకెప్పుడు జాతీయ పార్టీని ఎప్పటికీ నమ్మరు. ఇంకా ఇటువైపు వాళ్ళు విస్తరించే అవకాశమే లేదు. ఎలాగో తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో విస్తరించడం చాలా కష్టం. కేరళలో ఏదో విస్తరించారు, కర్ణాటకలో విస్తరించారు, మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు పుంజుకుంది, రకరకాలుగా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇంకా అవకాశం ఉన్నది తెలంగాణ, ఆంధ్రాయే. మరి ఇప్పుడు ఇలా చేస్తే ఇంకెప్పుడు పుంజుకుంటారు? ఆల్రెడీ కాంగ్రెస్ ఏమైందో చూశారు. అటువంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఖచ్చితంగా మనకి తెలుగు వాళ్ళకి ఇబ్బంది పెట్టేసేలాగా ఒక జాతీయ పార్టీ తయారైతే ఖచ్చితంగా వాళ్ళ మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పుడు అనుకోవచ్చు ఓన్లే మా ప్రభుత్వం నడడానికి వీళ్ళు ఉపయోగపడ్డారులే అని. కానీ అటువంటి కూటమి వల్ల వాళ్ళకే నష్టం అయింది కూడా చూసాం మనం. గడిచిన 5 ఏళ్ళలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2018-19లో రెచ్చగొట్టు వదిలేశారో, మీరు ఎన్డీఏ కూటమి నుండి కూడా స్పెషల్ ప్యాకేజ్ తేలేదు, స్పెషల్ స్టేటస్ తేలేదు, ప్రాజెక్టులు తేలేదు, అవి తేలేదు, ఇవి తేలేదని. మరి మీరు 5 ఏళ్ళుగా ఉన్నారు కదా, ఏం తెచ్చారు? ఏం మాట్లాడలేదు, ఏమి అనట్లేదు. ఈవెన్ చంద్రబాబు గారు అరెస్ట్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను లండన్లో ఉన్నాను, నాకు తెలియదు అరెస్ట్ గురించి. మేబీ ఇది సెంట్రల్ పనేమో, సెంట్రల్ వాళ్ళు ఐటీకి సంబంధించిన పని అయి ఉండొచ్చు అని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడైనా బీజేపీలో ఎవరైనా మాట్లాడారా, ఖండించారా? లేదు కదా, ఖండించలేదు కదా. సో ఇట్లాంటివి కానీ మళ్ళీ రిపీట్ అయ్యి కనబడే, అంటే నాలాంటి సామాన్యుడికి అర్థమయ్యేలాగా బీజేపీ వాళ్ళు వ్యవహరిస్తే వాళ్ళే ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో. అంతే కదా. ఎవరికైనా ఎన్ని రోజులు అర్థమైపోద్దాం, ఎంత సోషల్ మీడియాల ద్వారా లేని మసిపూసి మారేడుగా చేసినామని వాడికి ఒక ఇన్నర్ ఫీలింగ్, అంతరాత్మ ఉంటుంది కదా, అది చెప్తుంటుంది. అమ్మ లేదురా, వీళ్ళేదో యాక్ట్ చేస్తున్నట్టున్నారా, వీళ్ళేదో సెట్ చేస్తున్నట్టున్నారా అని ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ అలా పెరిగి పెద్దదైతే అప్పుడు వాళ్ళకి మీద ఫెయిత్ పోతుంది. ఫెయిత్ పోతే వాళ్ళకే నష్టం కదా, స్ప్రెడ్ అవ్వదు అప్పుడు పార్టీ. కాబట్టి మెల్లమెల్లగా ఇంకా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయేమో అని అనుకుంటున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.